హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ యుఎస్ మార్కెట్ కూడా ఫాలో అప్ వచ్చింది. మనకు తెలిసిందే, సోమవారం ఎప్పుడైనా మార్కెట్లో కొంచెం ఫాల్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి యుఎస్ హాలిడేస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. జనవరి 1వ తారీఖు కూడా యుఎస్ లో హాలిడే ఉంది కాబట్టి దాని కారణం వాల్యూమ్ చాలా తక్కువగా ఉండడం మార్కెట్లో. అలాగే మనం నిన్న చెప్పుకున్నట్లుగా యుఎస్ ఫెడ్ 2026లో ఏం చేయబోతోంది దాని గురించి ఒక క్లారిటీ కోసం ఈరోజు రాత్రి ఫెడ్ మినిట్స్ వస్తాయి, ఈరోజు నైట్ వస్తాయి. అవి ఆ మినిట్స్, ఫెడ్ మీటింగ్ మినిట్స్ చూసి మార్కెట్ 2026ని ఒక అంచనా వేయడానికి ఇన్వెస్టర్లు ఆ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ డేటా కోసం. అలాగే మనం నిన్న చెప్పుకున్నట్లుగా జపాన్ వడ్డీ రేట్లు ఇంకా పెంచబోతోంది. ఇది ఒక మార్కెట్కి చాలా చాలా బ్యాడ్. ఇది అమెరికా ఏమో వడ్డీ రేటు తగ్గించాలనుకుంటోంది, జపాన్ ఏమో వడ్డీ రేటు పెంచాలనుకుంటోంది. ఇది జపాన్ కూడా మార్కెట్లో చాలా ప్రభావితం చేస్తుంది ఇది వడ్డీ రేట్లు పెంచడం. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 30 yearsగా జీరో ఇంట్రెస్ట్ రేట్. వాళ్ళు ఇప్పుడు ఆ వడ్డీలు కనుక పెంచితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బాండ్స్, డాలర్స్, మన స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ మొత్తం ఫాల్ ఆఫ్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి పే చేయాలి ఇప్పుడు ఇంట్రెస్ట్తో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెల్ ఆఫ్ చేస్తారు. సెల్ ఆఫ్ చేస్తే నీకు అక్కడ మనీ పే చేస్తారు. కాబట్టి అది కొంచెం అబ్జర్వ్ చేయండి దాన్ని. అది రోజు ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ ఈ రోజు వడ్డీ రేట్లు పెంచినారు ఇంకా అయిపోయింది అనుకోకండి. మార్కెట్లో ప్రతిరోజు అది ఇంపార్టెంటే. అదే ఓవరాల్గా అయితే యుఎస్ మార్కెట్ కూడా ఫాల్ అయింది, గోల్డ్ కూడా ఫాల్ అయింది, సిల్వర్ కూడా ఫాల్ అయింది. ఓవరాల్ మొత్తం అంతా ఆల్ టైమ్ హైస్ లో యుఎస్ మార్కెట్ 2025 క్లోజ్ అవబోతుంది. లాస్ట్ 3 years డబుల్ డిజిట్ గ్రోత్ తోనే యుఎస్ మార్కెట్ క్లోజ్ అవబోతున్నాయి. ఈ ఇయర్ కూడా S&P 500 24% పాజిటివ్. S&P 500 మనం చెప్పాం లాస్ట్ వీడియోలో, S&P 500లో 40% వాటా ఆ 7 స్టాక్స్ అని. గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్, ఎన్విడియా, ఆల్ఫాబెట్, ఈ కంపెనీలే 40% మార్కెట్ క్యాప్చర్ వాళ్ళదే S&P 500లో. కాబట్టి అవి ఈ ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా ఆ ఏ బూమ్ వల్ల ఆ స్టాక్స్ కూడా డబుల్ అయ్యాయి. ఓవరాల్గా S&P 500 ఇప్పటికీ 24% పాజిటివ్లోనే ఉంది. ఇరాన్ లాస్ట్ 3 yearsగా 20% పైనే గ్రోత్ రేట్ సాధించాయి యుఎస్ స్టాక్ మార్కెట్. అదే చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ ఇప్పుడు మనం డేటా చూద్దాం, చూసి మాట్లాడదాం మొత్తం అంతా. చూడండి, డోజోన్స్ ఫాల్ అయింది కానీ 71 పాయింట్స్ ఇప్పుడు ఫ్యూచర్లో చూపిస్తుంది. నాస్డాక్ కూడా 118 పాయింట్స్ డౌన్, S&P 500 24. ఓవరాల్గా ఫాల్ అయింది మార్కెట్. చూడొచ్చు ఇక్కడ ఎన్విడియా కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ 1% ఫాల్ ఆఫ్ అయితే వచ్చింది నైట్. క్రూడ్ ఆయిల్ 58.90 నుంచి 57.90, జస్ట్ లైట్ గా ఫాల్ ఉంది. గోల్డ్ కూడా మనం చెప్పుకున్నాం కదా, 4,500 కాడి నుంచి ఆల్మోస్ట్ 6% దాకా ఫాల్ అయితే వచ్చింది. 10 year బాండ్స్ మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. 10 years బాండ్స్ ఫాల్ అవుతుంది. 4.18 నుంచి ఇప్పుడు 4.1కి వచ్చి 4.11 ఉంది. ఇది కనుక ఇలాగే ఇప్పుడు ఈరోజు నైట్ కనుక FOMC మినిట్స్లో 2026లో మనీ ప్రింటింగ్
ఎన్ని రేట్ కట్స్ రావడచ్చు, వీళ్ళు మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద లేదు. ఈ ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టేసి యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఉంది కాబట్టి మనం ఫెడ్ పాలసీని వడ్డీ రేటు తగ్గించడానికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కనుక డిసిజన్ తీసుకుంటే అది చాలా మార్కెట్కి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు 3.5 to 3.75 మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి యుఎస్కి అది 3 కిందకి కనుక ఫాల్ ఆఫ్ వచ్చిందంటే మంచి ర్యాలీ జరుగుతుంది స్టాక్ మార్కెట్లో. చూడండి, అంటే ఇంకొక 75 బేసిక్స్ పాయింట్స్ యుఎస్లో కనుక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 75 బేసిక్స్ పాయింట్స్ కట్టు కనుక వచ్చిందంటే మనం అట్లీస్ట్ ఒక జూన్ లోపల, అంటే ఒక 6 నెలల లోపల కనుక 75 బేసిక్స్ పాయింట్స్ కనుక కట్టు వచ్చిందంటే మార్కెట్లు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ బాగా ర్యాలీ చేస్తాయి. ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినారు లేదు, 2025 అంతా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ కంటే బ్లూ చిప్ స్టాక్స్, హై కంపెనీస్ మాత్రమే మంచి పర్ఫామ్ చేసినాయి. దీనికి ప్రధాన కారణం అన్సర్టనిటీ. మీరు మార్కెట్లో ఎప్పుడైనా అన్సర్టనిటీ ఉందంటే మనం పెట్టిన స్టాక్స్ అమ్మేసి అయినా పక్కనైనా ఉండాలి, లేదా బ్లూ చిప్ కంపెనీస్లో అయినా ఉండాలి. ఇది ప్రధానమైన కారణం బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే పెరగడానికి. అమెరికాలో కూడా S&P 500లో 40% వాటా ప్రకారం ఆ 7 కంపెనీలే మంచి ర్యాలీలో ఉన్నాయి. మిగతాది మళ్ళీ అంతగా లేవు. S&P అది చెప్పాను కదా, రసెల్ 2000 అని, నీకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ అది ఇండెక్స్, అది కూడా లాస్ట్కి S&P 500తో పోటీ పడలేదు తెలుసా. జస్ట్ 17% మాత్రమే హై ఉంది ఇయర్ ఆన్ ఇయర్. మీరు చూడండి, S&P 500 ఏమో 24, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏమో 17%. ఇదే కారణం. ఎప్పుడైతే మార్కెట్లో అన్సర్టనిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువ మంది సేఫ్ సైడ్ వెళ్తారు. మార్కెట్ని స్టాక్స్ అమ్మేసి క్యాష్ అయినా పెట్టుకుంటారు, లేదంటే బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది, లేదా గోల్డ్లోకి వెళ్తారు. అందుకే 2025 కూడా గోల్డ్, సిల్వర్ మంచిగా ర్యాలీ చేయడానికి ప్రధానమైన కారణం అది ఫ్రెండ్స్. ఓవరాల్గా 10 years బాండ్స్ అయితే కొంచెం లైట్గా ఫాల్ అయితే వచ్చింది. ఫాల్ అవడానికి కారణం కూడా మనం నిన్న చెప్పుకున్నాం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కొంచెం అన్సర్టనిటీ తగ్గబోతోంది చెప్పేసి కారణం ఉండడం గోల్డ్, సిల్వర్, 10 years బాండ్స్ పడ్డాయి. అలాగే 2026లో ఎన్ని రేట్ కట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద కారణం. అలాగే నిన్న ఒక నైట్ జరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 90% అంత అనుకూలంగా ఉందని చెప్పి మాట్లాడారు కదా నిన్న రష్యా వచ్చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్ష నివాసం ఉంటుంది కదా, దాని మీద దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అని రష్యా వాళ్ళు నిన్న ఆరోపించినారు. చూడండి ఎలా మారిపోతున్నాయో సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ మొత్తం యుఎస్ మార్కెట్కే కాదు, మన ఇండియన్ మార్కెట్కైనా ఏ మార్కెట్కైనా చాలా చాలా కొంచెం నెగిటివ్ సైడ్ తీసుకుపోతుంది. ఇది నిన్న పాజిటివ్ ఉన్న న్యూస్, నిన్న నైట్ జెలెన్స్కీ రష్యా అధ్యక్ష భవనం మీద దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి రష్యా వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూడండి, ఒక్క రోజు నైట్ చాలు మార్కెట్ పాజిటివ్ ఉన్న మార్కెట్ని ఇప్పుడు వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతాయా లేదా అని చెప్పి డౌట్గా ఉంది మార్కెట్కి. చూడండి, ఒక్క నిమిషం చాలు మార్కెట్ మొత్తం టర్న్ అవుతుంది. అలా ఒకవేళ అదే కనుక నెగిటివ్ సైడ్ కనుక ఉందంటే మళ్ళీ 10 years బాండ్స్ పెరుగుతాయి, మళ్ళీ గోల్డ్, సిల్వర్ ర్యాలీ చేస్తాయి, మళ్ళా మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా లేదా కూడా డౌటే. ఎందుకంటే మనకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ కనుక పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడాం, 2024లో క్రూడ్ ఆయిల్ $80 ఉండే, $80-90 ఉండే. అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఫాల్ ఉంది క్రూడ్ ఆయిల్లో. ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ వెనిజులా ట్యాంకర్లోనే
అడ్డుకున్నాడో అప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది. అన్సర్టినిటీ ఉందంటే క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్ కానీ కాపర్ కావచ్చు ఇవన్నీ ర్యాలీ చేస్తాయి. అన్సర్టినిటీ తగ్గిందంటే యుఎస్ బాండ్స్, డాలర్ ఇండెక్స్ ఇవన్నీ కూల్ అవుతాయి. మెయిన్ ఈరోజు నైట్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ రేట్స్ అదే ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ కూడా ఫాల్ అయితే వచ్చింది. సో మండే డాలర్ ఇండెక్స్ చూడండి, ఇది ఇది కనుక ఫాల్ యుఎస్ వడ్డీ రేటు కనుక 2026లో మినిమం 2 అంతకంటే ఎక్కువ కనుక వస్తే కనుక యుఎస్ డాలర్ ఇండెక్స్ 85 కూడా పడే ఛాన్స్ కనిపిస్తుంది. 85 ఇప్పుడు 98 ఉంది కదా, ఇది 85 కనుక వచ్చిందంటే డాలర్ ఇండెక్స్ మీ స్టాక్ మార్కెట్ మంచిగా ర్యాలీ చేస్తుంది. మంచి బుల్రన్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఇంకొక 75 బేసిక్స్ పాయింట్స్ కనుక యుఎస్ నుంచి కట్ వచ్చిందంటే వడ్డీ రేట్లలో యుఎస్ డాలర్ 98 నుంచి 85కి ఫాలో అవుతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ మంచిగా ర్యాలీ చేస్తాయి. 85 పడితే అప్పటికి మన యుఎస్ 10 years బాండ్స్ కూడా 3.5, 3.2 పడిపోవచ్చు. ఇప్పుడు 4.1 ఉంది కదా, అది 3.2 కూడా పడిపోవచ్చు. అప్పుడు నీకు డాలర్ ఇండెక్స్లకి యుఎస్ బాండ్స్లోకి డబ్బులు వెళ్ళవు. అప్పుడు చీప్ మనీ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి రిస్క్ అసెట్స్ లేకే మార్కెట్లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి హై ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్, డాలర్స్, బాండ్స్ కంటే స్టాక్ మార్కెట్ మంచి రిటర్న్ ఇవ్వడానికి హై ఛాన్స్ ఉంటుంది. ఒక 75 బేసిక్స్ పాయింట్స్ రేట్ కట్ రావాలి యుఎస్ తరపు నుంచి. అదే మన క్రిప్టో కరెన్సీ చూద్దాం. చూడండి, బిట్కాయిన్ నిన్న క్రిప్టో కరెన్సీ చెప్పాం, జపాన్ లో వడ్డీ రేట్ హైక్ ఉందని చెప్పి రావడం మినిట్స్ ప్రకారం, ఆ మినిట్స్ ప్రకారం యుఎస్ మార్కెట్ 90 నుంచి చూడండి 90,000 నుంచి 87 పడింది. ఆల్మోస్ట్ $3,000. మెయిన్ ఇప్పుడు జపాన్లో వడ్డీ రేటు పెంచడం కారణంగా క్రిప్టో మార్కెట్కి చాలా నెగిటివ్గా ఉండబోతుంది. ఇక క్రిప్టో మార్కెట్ మంచిగా ర్యాలీ చేయాలంటే మనీ ప్రింటింగ్ రావాల్సిందే. క్యూవీ కనుక తెస్తేనే క్రిప్టో మార్కెట్ సర్వే అవుతుంది. లేదంటే ఆల్ట్ కాయిన్స్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టోలో కేవలం నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఒక బిట్ కాయిన్ మాత్రమే, ఒక 30% మాత్రమే ఇథీరియం, మిగతా ఏ కాయిన్స్ కాదు. అదే ఫాల్ వచ్చిందంటే బిట్ కాయిన్ లో 10% ఫాల్ వస్తే ఆల్ట్ కాయిన్స్ లో 40-50% ఫాల్స్ వస్తాయి. అంత దారుణంగా ఉంటుంది మార్కెట్. ఇథీరియం చూడండి, $2935. అదే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మాత్రమే. బిఎన్బి 852 చూడండి, దీన్ని ఆల్ టైమ్ అయ్యి $1,400 కాడి నుంచి ఇప్పుడు 852కి వచ్చింది. అంటే ఇది 2022 ఎండింగ్ లో బిఎన్బి $180 ఉండే, $180 నుంచి $1,400 ర్యాలీ చేసింది. మంచి ర్యాలీ చేసింది. చెప్పాను కదా, అన్సర్టినిటీ ఎక్కువగా ఉందంటే కేవలం బ్లూ చిప్ స్టాక్స్ మాత్రమే. ఏ దేశంలో అయినా, అది యుఎస్ కావచ్చు, ఇండియా కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఒక్క బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే ర్యాలీ చేస్తాయి. మిగతావన్నీ ఫాల్ అవుతూనే ఉంటాయి. మనం పెరుగుతుందని మనం ఎంత వెయిట్ చేసినా సరే
మార్కెట్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మార్కెట్లో అన్సర్టిటీ ఉందంటే అది అమ్మేసి పక్కన ఉండండి, ప్రాఫిట్ బుక్ చేసుకొని. లేదంటే మీరు నష్టపోతూనే ఉంటారు. లేదంటే బ్లూ చిప్ కంపెనీస్ హై టాప్ 5 ఏవైతే ఏ ఇండస్ట్రీలో అయినా, అది యుఎస్ కావచ్చు, ఇండియా కావచ్చు, క్రిప్టో కావచ్చు, టాప్ 5లో ఏ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఆ కంపెనీస్ మాత్రమే ఫస్ట్ ర్యాలీ చేస్తాయి మార్కెట్ రికవర్ అయినప్పుడు. ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ రికవరీ చేయవు. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రికవరీ చేయాలంటే దీంట్లో వచ్చిన ప్రాఫిట్ నే వాళ్ళు అమ్మేసి ఆ ప్రాఫిట్ ని ఇక్కడ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లేకి తీసుకొచ్చినప్పుడు ర్యాలీ చేస్తాయి. అంతవరకు చెయ్యవు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత రిస్క్ ఉంటుందో. కాబట్టి బ్లూ చిప్ కంపెనీస్ కొనండి. సోలోనా సోల్ $123. ఇది 2022 ఎండింగ్ లో $10 ఉండాలి. $10 నుంచి $300కి వెళ్ళింది. 300 నుంచి మళ్ళీ ఇప్పుడు 123. ఎందుకు 123? 2025 టారిఫ్ కారణంగా క్రిప్టో మార్కెట్ చాలా చాలా లాస్ అవుతుంది. బిట్ కాయిన్ డామినెన్స్ చూద్దాం. చూడండి 59.57. ఏం పెద్దగా ఏం మారలేదు, అలాగే ఉంది. మనకు వడ్డీ రేటు కట్ వచ్చిందంటే డామినెన్స్ లో ఫాల్ ఖచ్చితంగా వస్తుంది. ఇది 52 కంటే కిందికి లేదా 50 కంటే కింది కనుక వచ్చిందంటే ఆల్ట్ కాయిన్స్, మీ స్మాల్ క్యాప్ ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు 60 ఉంది, మినిమం 53 కింద కన్నా రావాలి. 55 నుంచి కిందికి ఇలాగే ఫాలో అవుతూ కనుక ఉందంటే అప్పుడు మీరు ర్యాలీ చేస్తాయి క్రిప్టోలో ఆల్ట్ కాయిన్స్. అంతవరకు డౌటే ఇంకా మార్కెట్ మీద. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ చాలా డేంజర్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా చాలా రిస్క్ ఇది మార్కెట్. ఇది మన స్టాక్ మార్కెట్ మాదిరి కాదు. ఇది ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం. చూడండి 18, లాస్ట్ వీడియోలో 16, ఇప్పుడు 18. పెద్దగా ఏం మార్పు లేదు. బిట్ కాయిన్ సీజన్ లోనే ఉంది ఇంకా మార్కెట్. అంటే మార్కెట్ లో ఎక్కువ లిక్విడిటీ కేవలం బిట్ కాయిన్ లేక మాత్రమే వెళ్తుంది బిట్ కాయిన్ సీజన్ లో ఉంటే. అంటే మార్కెట్ లోకి $1,00,000 కనుక మార్కెట్ లోకి వస్తూ ఉంటే $80 బిట్ కాయిన్ లోకి వెళ్తుంది. కేవలం $20 మాత్రమే ఇట్లా ఈ కాయిన్ లోకి వెళ్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డామినెన్స్ ఉందో బిట్ కాయిన్ లో. అలాంటప్పుడు అసలు వాల్యూమే లేవు క్రిప్టోలో, కాయిన్స్ లో. అంటే అంత ఫాల్ ఉంది, వాల్యూమ్ డ్రాప్ ఉంది. నీకు వాల్యూమ్ లేనప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఎలా ర్యాలీ చేస్తాయి? ర్యాలీ చెయ్యవు. వాళ్ళు బ్లీడింగ్ అవుతూనే ఉంటే ఇంకా అమ్మేసి వచ్చేసి బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా ఆల్ట్ కాయిన్స్ అమ్మడం, బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగేది ఇదే. ఆల్ట్ కాయిన్ సీజన్ కి బిట్ కాయిన్ సీజన్ కి అదే తేడా. అదే బిట్ కాయిన్ సీజన్ వచ్చింది అనుకో, బిట్ కాయిన్ లో వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఆ డబ్బుల్ని ఆల్ట్ కాయిన్స్ లకి మళ్ళీ ఇస్తారు. అప్పుడు ఆల్ట్ కాయిన్స్ మంచి పర్ఫామ్ చేస్తాయి. చూడండి ఎంత పెద్ద కంపెనీ అయినా సరే 2025లో క్రిప్టో మార్కెట్ చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. అదే చూడండి. నేనైతే మీకు ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే నేను ఖచ్చితంగా క్రిప్టో గురించి కూడా మీకు ఒక మంచి ఏదైనా న్యూస్ ఉంది రాబోయే రోజులు అనుకుంటే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూనే ఉంటాడు వీడియోస్ లో. ప్రతిరోజు మనం మార్నింగ్ మాట్లాడుకుంటాం యుఎస్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ గురించి మనం మార్నింగ్ వీడియో చేస్తాం. కాబట్టి ఆ వీడియోస్ లో నేను కంపల్సరీ చెప్తాను మీకు ఏదైనా ర్యాలీ జరగబోతుందా లేదా అని. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే పెద్దగా ఏం లేదు. మెయిన్ మార్కెట్ మొత్తం అంతా ఈరోజు నైట్ FOMC మినిట్స్ కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఆ డేటా వచ్చిందంటే నైట్ వస్తుంది, ఈరోజు నైట్కి వస్తుంది.
మనం FOMC మినిట్స్ మీద రేపు మార్నింగ్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.